సమస్త రోగాలకి ముఖ్యమైన కారణం డయాబెటీస్ ముందుగా రాకుండా నివారించాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాం. యెస్. ఇప్పుడు డయాబెటిక్స్ అన్నది మనం చిన్న పిల్లల్లో కూడా చూస్తున్నాము. ఒకప్పుడు అంటే నేను స్కూల్ ఏజ్‌లో ఉన్నప్పుడు మా తాతగారు గాని, మా అమ్మమ్మ గారు గాని ఇన్సులిన్ తీసుకునేవారు. కానీ ఇప్పుడు చూస్తుంటే స్కూల్ పిల్లలు కూడా ఇన్సులిన్ తీసుకునే స్టేజ్ వరకి వచ్చినాం మనం. అంటే ఎందుకు అట్లా మారిపోతుంది కంప్లీట్‌గా? 1947లో మనకి భారతదేశంలో నడుము వెడల్పు అంటే సన్నగా ఉండేవాళ్ళు 99%. 27,000 అడుగులు నడిచేవారు అప్పుడు. మనం ఇప్పుడు 200 అడుగులు నడుస్తున్నాం. అంటే మన నడక ఎంత తగ్గిందో తెలుసుకోవచ్చు. రెండోది ప్రతి ఒక్కరు పాత ఫోటోలు తీసుకుంటే అందరూ సన్నగా ఉండేవారు. ఇప్పుడు నడుము వెడల్పు ప్రతి ఒక్కరు 333 inches, 36 inches, so 40 inches. ఇంత లావు ఉండడం కారణం ఏంటంటే మన స్లీప్ ప్యాటర్న్, డైట్ ప్యాటర్న్ మారిపోవడం వల్ల మనం ఎక్కువ ఇన్సులిన్ వాడుతున్నాం. ఈ ఎక్కువ ఇన్సులిన్ వాడిన వాళ్ళందరికీ షుగరు, కొలెస్ట్రాల్, హెచ్‌బీఏవన్సీ, బ్లడ్ షుగర్ అన్నీ నార్మల్ వస్తాయి. అందుకని రోగం లేదనుకుంటారు. కానీ ఇన్సులిన్ అనేది వెళ్ళి పొట్ట దగ్గర మనం ఎంత డైటింగ్ చేసినా మనం తగ్గట్లేదు. ఇది ఇంకా లావు పెంచుకుంటూ పోయి ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువై లివర్‌లో ఫ్యాట్ ఎంత తయారై ఫ్యాటీ లివర్‌లోంచి దీనివల్ల పిల్లలకి ఇన్‌ఫర్టిలిటీ ఓవా అండాశయాలు రాకపోవడము, మహిళలకి ఎస్పెషల్లీ ఈ వాంటెడ్ మధ్య హెయిర్, కాలంలో ఎక్కువ మెయిన్ పెరిగిపోయింది. చోట హెయిర్ అంతా రాలిపోవడము, మహిళల్లో బాగా తేడా తెలుస్తుంటది. కొన్ని సార్లు చంకల్లో బ్లాక్ కలర్ రావడం, పొట్ట దగ్గర బ్లాక్ కలర్స్ రావడం, ఫేస్‌లో పింపుల్స్ రావడం. మెయిన్‌గా ఏంటంటే చిన్న చిన్న అమ్మాయిలు కూడా ఇప్పుడు పొట్ట దగ్గర ఫ్యాట్ పెరిగి లావు అవ్వడం, డేట్ కరెక్ట్‌గా రాకపోవడము, మెన్స్ట్రువల్ సైకిల్ ఇర్రెగ్యులర్‌గా ఉండడం, పిల్లలు పుట్టకపోవడం కారణం అండాశయాలు రాకపోవడంకి ముఖ్యంగా ఈ ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువ ఉంటున్నాయి. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు 20 సంవత్సరాల నుంచే పొట్ట వెడల్పు ఒక చిన్న టేపు మెజర్ చేసుకొని 80 సెంటీమీటర్ల కన్నా అంటే 33 ఇంచెస్ కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఇన్సులిన్ చెక్ చేసుకొని ఈ హోమా టెస్ట్ చేసుకుంటే మనం చాలా జాగ్రత్తలో ఉంటాం.